సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'దిల్ రాజు' గారు అంటే మొన్న సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో నిజామాబాద్‌లో ఈవెంట్ చేశారు కదా! అక్కడ తెలంగాణ వాళ్ళ పైన చేసిన కామెంట్స్‌పై ఇట్లా విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయన వెనకడుగేసేసి ఒక వీడియో చేశారు. క్షమాపణలు చెప్తున్నాను. ఎవరైతే నేను చేసిన తెలంగాణ వాళ్ళ పైన కామెంట్స్ చేస్తానో దాని పట్ల ఎవరైనా మనోభావాలు తిని ఉంటే నన్ను క్షమించండి. అది ఆ ఉద్దేశంలో చేయలేదని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఏ విధంగా చూసేదేముందండి, హ్మ్. ఆయన అంటే తెలంగాణ వాదులు హ్మ్. కొంచెం ట్రోల్ చేశారు. తెలంగాణ వాదము అని కాదు గానీ, హ్మ్. దేశపతి శ్రీనివాస్ లాంటి వాడు బలంగా మాట్లాడాడు దీని మీద. హ్మ్. మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, వైబ్ కావాలా నీకు? వైబ్ కావాలంటే పోనీ ఆంధ్రాకెళ్ళిపోయి సినిమాలు తీసుకో, ఇక్కడ అక్కర్లేదు. హ్మ్. మాకు నీ సినిమాలు అక్కర్లేదు అన్న టోన్‌లో మాట్లాడాడు. అంటే నీ సినిమాలు అక్కర్లేదు, నీ ధోరణి సినిమాలు అక్కర్లేదు అన్న టోన్‌లో నడిచింది అతని విమర్శ. హ్మ్. నా అభిప్రాయం ఏంటంటే నిజానికి ఆయన ఒక ఒక దీనిలో మాట్లాడాడు. నిజామాబాద్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ చేసినటువంటి ఒక కామెంట్ అది. హ్మ్. అంటే ఇక్కడ సినిమాలకి వైబ్ ఉండదు. ఆంధ్రాలో ఉంటుంది. ఇక్కడ మటను, చికెను ఇలా ఏదో మాట్లాడాడు. తెల్ల కళ్ళు. హ్మ్. తెలగలు. హ్మ్. వీటికి వైబ్ ఉంటుంది. అంటే ఒక రకంగా ఇక్కడ తిండిపోతులుంటారు. ఈళ్ళు సినిమాలు చూడరు. మనకు సినిమాకి పనికొచ్చే స్టఫ్ కాదు వీళ్ళు అన్న టోన్‌లో నడిచింది అభిప్రాయం. నిజానికి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్ద మార్కెట్టు నైజాం ఇప్పుడు. అయితే నైజాం మొదటి నుంచి పెద్ద మార్కెట్టా అంటే కాదది. 80ల నుంచి పెద్ద మార్కెట్‌గా ఎమర్జ్ అవ్వడం మొదలైంది నైజాం. అంతకుముందు రాయలసీమ, ఆంధ్ర ఇవి పెద్ద మార్కెట్లు. తెలంగాణలో మొదటి నుంచి కూడా సినిమా చూడటం అనేది అంత పెద్ద కంపారిటివ్‌గా వాళ్ళతో పోలిస్తే అంత బీభత్సమైనటువంటి పరిస్థితి కాదిక్కడ. సినిమా కంటే కూడా ఇతర కళారూపాల పట్ల అనురక్తి ఉండేదిక్కడ. అంటే జానపద కళలు, ఒగ్గు కథలు ఇలాంటివన్నీ చాలా కాలం సస్టైన్ అయినాయి. ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో జానపద కళలు పూర్తి స్థాయిలో నాటకాల దగ్గర నుంచి అన్నీ సర్వనాశనం అయిపోయిన సందర్భంలో కూడా హ్మ్. తెలంగాణలో జానపద కళారూపాలు బతికే ఉన్నాయి. అంటే నాటకం బతికే ఉంది ఇక్కడ. నాటకం బతికే ఉంది. అలాగే ఆంధ్ర ప్రజల కంటే కూడా పర్టికులర్‌గా ఆంధ్ర, రాయలసీమ ప్రజల కన్నా కూడా చైతన్యం ఎక్కువే తెలంగాణలో. ఈ చైతన్యం ఉండటం వలన ప్రత్యేకమైన సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఓకే. ప్రత్యేకమైన సినిమా అంటే ప్యారలల్ సినిమా మీద ఎక్కువ దృష్టి ఉండేది. హ్మ్. అందుకనే మీకు ఫిల్మ్ సొసైటీ మూవ్‌మెంట్ మొదలైన తర్వాత తెలంగాణలో ఏర్పడినటువంటి ఫిల్మ్ సొసైటీలే బలంగా నిలబడ్డాయి ఇప్పటికి. విజయవాడ ఫిల్మ్ సొసైటీ ఇవన్నీ మూతపడిపోయినాయి. అయిపోయినాయి చరిత్ర. విజయవాడ ఫిల్మ్ సొసైటీ కూడా చాలా అద్భుతంగా నడిచింది ఒకప్పుడు. కానీ అది అయిపోయింది. దాని చరిత్ర అయిపోయింది. కానీ ఇప్పటికీ హైదరాబాద్ ఇది నడుస్తోంది ఫిల్మ్ సొసైటీ. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీ నడుస్తోంది. అలాగే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ స్టిల్ వాళ్ళు ఏదో మేరకు అసెంబుల్ అవుతున్నారు. ఇలా ఆర్ట్ సినిమాలకి ఊతం ఇవ్వటం అనేది కనిపిస్తుంది. హ్మ్. అలాగే ఇక్కడ కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీసినటువంటి ఫిల్మ్ మేకర్సే వచ్చారు తెలంగాణ నుంచి. ఇటీవల కన్నుమూసినటువంటి శ్యామ్ బెనగల్ కావచ్చు, బి. నరసింహరావు గారు కావచ్చు, వీళ్ళందరూ సెన్సిబుల్ మూవీసే తీశారు. వీళ్ళకి ముందు తరంలో వచ్చినటువంటి మాధవరావు గారు కావచ్చు, ఆయన 'చిల్లర దేవుళ్ళు' సినిమా తీశాడు. అలాగే 'ఊరుమ్మడి బతుకులు' లాంటి సినిమాలు అవన్నీ ఇక్కడి నుంచే వచ్చినాయి. తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచి వచ్చే సినిమాలు కొంచెం సెన్సిబుల్‌గా ఉంటాయనేది వీళ్ళు కమర్షియల్ సినిమాని కూడా సెన్సిబుల్‌గా తీశారు. సెన్సిబుల్‌గా తీయటం అంటే చివరికి మిగిలేది అనేటువంటి సినిమా ఒకటి. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు. హ్మ్. ఆయన ఆర్టీసీ అంటే కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశాడు ఆయన చివరి పదవి. ఆయన, ఎం. సత్యనారాయణరావు గారు వీళ్ళు సినిమా తీద్దామని సరదాగా మెడ్రాస్ వెళ్ళి రామారావు గారితో చేద్దామనుకుని ఆయన డేట్స్ ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఒక బెంగాలీ నవలను తీసుకుని చివరికి మిగిలేది
అనే సినిమా తీశారు. ఓకే. అది కూడా సెన్సిబుల్ మూవీ. సావిత్రి గారికి నటిగా చాలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. అలా ఒక ప్రత్యేకత ఉండే తెలంగాణ సినిమా అనేది వేరే. హ్మ్. కమర్షియల్ సినిమాకి ఆంధ్ర అడ్రస్. ఓకే. కానీ 80ల తర్వాత సీన్ మారింది నెమ్మదిగా. ఈ సీన్ మారి నైజాం పెద్ద మార్కెట్‌గా ఆవిర్భవించటం వెనకాల ఎన్టీ రామారావు గారి పరిపాలన మొదలవటం అనేది కూడా ఉంది. ఒక కారణం. ఎన్టీఆర్ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇక్కడికి ఆంధ్ర నుంచి వలసలు తెలంగాణకు కొంచెం పెరిగినాయి. అంతకుముందు కూడా ఉంది. నిజామాబాద్ జిల్లాకి వలసలున్నాయి. నిజామాబాద్ మాత్రమే కాదు, చాలా ప్రాంతాలకు ఆంధ్ర నుంచి వలసలున్నాయి. ఆదిలాబాద్ వలసలున్నాయి. దాదాపుగా అక్కడికంటే ఇక్కడ తక్కువ. అక్కడ 2 ఎకరాల పొలం అమ్మితే ఇక్కడ 10 ఎకరాల పొలం కొనుక్కునే పరిస్థితి ఉన్న టైంలో అక్కడి నుంచి విపరీతంగా వలసలొచ్చారు. వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయటం, ఇక్కడ సమస్యలు. నిజానికి కొండపల్లి సీతారామయ్య గారు కూడా గుడివాడ దగ్గర ఉన్న పొలం అమ్మేసి ఇక్కడికొచ్చాడు. ఇక్కడ కొనుక్కున్నాడాయన ఓకే. తెలంగాణలో. ఇలాంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకి. ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ఒక జనరేషన్‌లో వస్తే సీరియస్‌గా ఆంధ్ర పెట్టుబడులు ఇక్కడికి రావటం అనేది జరిగేది కాదు. రైతాంగం వలసలు రావటం అనేది ఉంది గానీ, సీరియస్‌గా పెట్టుబడులతో ఇక్కడికి వలసలు రావటం అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగింది. ఓకే. అంతకుముందు తెలంగాణని పెట్టుబడులు పెట్టడానికి అంత సేఫ్ జోన్‌గా వాళ్ళు పరిగణించేవాళ్ళు కాదు. హ్మ్. ఆంధ్ర ప్రాంతంలో అగ్రికల్చర్ సర్ప్లస్ డబ్బులన్నీ వెళ్తే విజయవాడ ఆటో నగర్ వెళ్ళేవి. లేకపోతే మెడ్రాస్ సినిమా పరిశ్రమలోకి వెళ్ళేవి. లేకపోతే మెడ్రాస్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు. మెడ్రాస్‌లో ఈ రోజుకి చెన్నైలో చాలా మ్యాన్షన్స్‌కి తెలుగోళ్ళ పేర్లే ఉంటాయి. తెలుగువారి ఇంటి పేర్లు యార్లగడ్డ ఇవన్నీ ఉంటాయి. కారణం వీళ్ళే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రామానాయుడు గారు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు అక్కడ. ఇదొక చరిత్ర. ఎందుకంటే ఇక్కడ ముల్కీ, నాన్ ముల్కీ, ముల్కీ నిబంధనలు ఉండేవి. లోకల్, నాన్ లోకల్ అని. ఓకే. ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. వీళ్ళు కోర్టుకెళ్ళారు. మా రాజధాని మేమిక్కడ లోకల్స్ అవుతాం గదా! మీరు లోకల్స్ కానేరరు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకెళ్ళారు. హ్మ్. సుప్రీంకోర్టు 72లో మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. ముల్కీ నిబంధనలు ఉండాల్సిందే. ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌కి వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం మొదలైంది అక్కడ. మేము నాన్ లోకల్ అయిన రాజధాని మాకు అక్కర్లేదు, మా రాష్ట్రం మాకు కావాలి అని ఓకే. అక్కడ జయాంధ్ర ఉద్యమం విద్యార్థులు మొదలుపెట్టారు. దాన్ని ఇంకో ప్రయోజనాల కోసం కాకాని వెంకటరత్నం గారు ఎంటర్ అయ్యాడు దానిలోకి. అదొక కథ. హ్మ్. అందుకని పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణని సేఫ్ జోన్‌గా ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. అనుమానంగానే చూసేవాళ్ళు. కొన్ని పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ కొంతమంది డబ్బులు పెట్టారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు అవి వచ్చినాయి గానీ, సీరియస్ మూవ్‌మెంట్ జరిగింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది. ఓకే. థియేటర్ల నిర్మాణము, హైదరాబాద్ ఎక్స్‌పాన్షన్ కూడా అప్పుడే జరిగింది. హ్మ్. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులు ఇవన్నీ విస్తరించటం, ఎక్కడెక్కడికో హైదరాబాద్ సిటీ వ్యాపించటం ఇదంతా తెలుగుదేశం హయాంలో జరిగింది. ఈ ప్రాసెస్‌లోనే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ థియేటర్ల నిర్మాణం విపరీతంగా చేశారు. అట్లా హైదరాబాద్ మార్కెట్ పెరిగింది. హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగింది. హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగిన తర్వాత నైజాం షేర్ పెరిగింది. ఈ నైజాం షేరు పెరగటం అనేది చిరంజీవికి ఉపయోగపడింది. హ్మ్. చిరంజీవికి పెద్ద మార్కెట్టు నైజాం. రామారావు గారి రోజుల్లో రాయలసీమ పెద్ద మార్కెట్. అక్కడ షేర్ వచ్చేది ఆయనకి. రామారావు గారు సీఎం అయిన తర్వాత సీన్ మారి ఇక్కడికి పెద్ద మార్కెట్ వచ్చింది. అలా కమర్షియల్ సినిమా అనేది అప్పుడు మొదలైంది ఇక్కడ. అది కూడా ఆంధ్ర వలసలు పెరిగిన తర్వాతే వచ్చిందది. తెలంగాణ ఎప్పుడు సెన్సిబుల్ మూవీస్‌కే సెంటర్‌గా ఉండేది. అలాగే జానపద కళారూపాల పట్ల ఎక్కువ అనురక్తి ఉండేది. అందుకనే గద్దర్ వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించడానికి కారణం. ఇక్కడే కాదు, కళింగాంధ్ర నుంచి వంగపండు వచ్చాడు. ఆంధ్ర నుంచి ఎవరొచ్చారు సీరియస్‌గా అంటే ఎవరూ లేరు. కళింగాంధ్ర నుంచి వంగపండు ప్రసాదరావు వచ్చాడు. సుబ్బారావు పాణిగ్రాహి వచ్చాడు అక్కడి నుంచి. ఇక్కడి నుంచి గద్దర్ వచ్చాడు, డోలక్ దయా వచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించిన వాళ్ళు. కరీంనగర్, అలాగే సంజీవ్ వీళ్ళందరూ. గద్దర్ మెదక్ జిల్లా నుంచి వచ్చినవాడు. ఇలా
తెలంగాణకి ఒక ప్రత్యేక స్వభావం ఉంది. నాటకం బతికింది ఇక్కడ చాలా కాలం. వివిధ కళారూపాలు బతికాయి. అందుకని సినిమా వ్యామోహం అనేది కంపారిటివ్‌గా తక్కువే. హ్మ్. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడి ఉంటే దిల్ రాజు గారు ఈ రోజున సారీ చెప్పుకునే పరిస్థితి వచ్చేది కాదు. అవును. ఆయన కొంచెం నిజానికి చాలా డౌన్ చేసి మాట్లాడాడు. హ్మ్. ఈ డౌన్ చేసి మాట్లాడటం అనేది ఆయన ఎంత సమర్థించుకున్నప్పటికీ తప్పే. ఓకే. ఆయన సారీ చెబుతూ విడుదల చేసినటువంటి వీడియోలో కూడా వివరణాత్మకంగా లేదది. హ్మ్. నేను చాలా క్యాజువల్‌గా మాట్లాడాను. ఇది ఎవరిని హర్ట్ చేయటానికి కాదు. ఒకవేళ హర్ట్ అయ్యి ఉంటే సారీ అన్నాడాయన. అంతే తప్ప ఆ మాట మాట్లాడటం తప్పు అనే ఒక స్పృహతో ఆయనేమి సారీ చెప్పలా. క్యాజువల్‌గా అనేసాను నేను. హ్మ్. నేను నేను పైగా తెలంగాణ వాడిని. తెలంగాణ సంస్కృతి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఇలా రెడిక్యూల్ చేసుండాల్సింది కాదు అని ఒక మాట అని అప్పుడు సారీ చెప్పాలి. చెప్పి తెలంగాణకు ఉన్నటువంటి విశిష్టత సినిమా వైబ్ లేకపోవచ్చు కానీ ఇక్కడ చాలా వైబ్స్ ఉన్నాయి అన్న ధోరణిలో గనక ఆయన ప్రసంగం నడిచి ఉంటే దిల్ రాజు ఈ విమర్శల నుంచి బయటపడేవాడు. హ్మ్. చివరికి ఆయన ఈ వీడియోలో ఇందాక చేసినటువంటి వీడియోలో కూడా ఆ సోయి లేదు ఆయనకి. ఆ లేకపోవడం అనేది ఇబ్బంది. ఇప్పటికైనా సరే అంటే రెండోది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలి అనేది ఒక నినాదంగా తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించింది. ఆ నినాదం ఏమైపోయిందో తెలీదు. ఆ నినాదం ఇచ్చిన వాళ్ళందరూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అంతర్ధానం అయిపోయారు. ఒక్క సినిమా తీయలేదు జనశంకర్ 10 ఏళ్లలో. ఏమైపోయాడో తెలీదాయన. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎందుకు వస్తున్నాయి తెలంగాణ దర్శకులు తెలంగాణ సినిమా మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఆ రోజున కాన్షియస్‌గా, సీరియస్‌గా మాట్లాడిన వాళ్ళు అల్లాంటి శ్రీధర్ కావచ్చు, వీళ్ళందరూ ఏమైపోయారు అనేది ఒక ప్రశ్న. అందుకని ఇప్పటికైనా సరే అంటే దిల్ రాజు మీద క్రిటిసైజం చేయటం, ఆయన దేశపతి శ్రీనివాస్ ఇవన్నీ ఓకే. కానీ వీటితో పాటు ప్యారలల్‌గా తెలంగాణ సినిమాని ఎమర్జ్ చేయడానికి ఏం చేయాలా? అనే దాని మీద దృష్టి పెడితే బావుంటుంది. ఇలాంటి గొడవల కంటే కూడా హ్మ్. ఒక సీరియస్ ప్రోగ్రామ్ తీసుకుని అది ఎందుకు ఆ వాక్యూమ్‌ని మనం వదిలిపెట్టామనే స్పృహతో వాళ్ళు పనిచేస్తే బావుంటుంది. దిల్ రాజు ఏం మాట్లాడాడు అనేది చూస్తే ఇది ఒక రకమైనటువంటి ట్రోల్ గ్యాంగ్స్‌లా తయారైపోతున్నారా వీళ్ళనే భయమేస్తుంది. అలా ట్రోల్ గ్యాంగ్స్‌లా మారిపోకుండా మీకొక ప్రత్యేకత ఉంది. ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీని నాశనం చేసుకునే ప్రయత్నం మీరే చేయొద్దు. చేయకుండా మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మీరు సీరియస్‌గా తెలంగాణ సినిమాని ఎలా ఎమర్జ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఫైట్ చేయగలిగితే బావుంటుంది. ఆ రోజున పేపర్‌లలోనూ, అన్నిట్లోనూ తెలంగాణ సినిమాకి సంబంధించిన అనేక చారిత్రాత్మక విషయాలు తవ్వి వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారిప్పుడు. ఆ మౌనానికి కారణం ఏమిటో తెలుసుకొని దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తే బావుంటుంది. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.